జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు నుంచి ఖగోళంలో ఒక ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేక అంశము దేవగురువు అయిన బృహస్పతి ఆయన బంగారు పాదాన్ని తన ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. కర్కాటక రాశిలో ఆయన సంచారం సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఆయన తదుపరి సింహరాశిలోకి ఆయన అడుగు పెడతాడు. ఈ సంవత్సరము గురు భగవానుడు డిసెంబర్ నెలలో అతిచారంలోకి వెళ్తాడు. అతిచారం అంటే సింహరాశిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే ఈ సంవత్సరం మనం మొత్తంగా చూసుకుంటే కనుక గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం, మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మనము అప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఆ డిసెంబర్ నెలలో అప్పుడు మళ్ళీ దాని గురించి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది మళ్ళీ చేస్తాను. ఓవరాల్గా అసలు గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉండడము, తన ఉచ్చ రాశి, అన్ని రాశుల్లోకి ఆయనకి స్పెషల్ రాశులు కొన్ని ఉంటాయి, 3 ఉన్నాయి. అందులో ఆయన స్వక్షేత్రాలను మినహాయిస్తే ఇంకా స్పెషల్ రాశి, ఇంకా ఆయన ప్రత్యేకమైన రాశి ఉచ్చ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు గురు భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. మళ్ళీ మనకి ఇలాంటి గ్రహస్థితి రావాలంటే, అంటే మళ్ళీ మనకి గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావాలంటే, ఒకసారి కర్కాటక రాశిలో ఆయన సంచారం ముగించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది. ఈసారి చాలా విశేషాలతో కూడుకొని ఉంది కర్కాటక రాశిలో గురు భగవానుడు సంచారము. అందులో ఇంకొకటి ఏంటంటే శనేశ్వరుడు, శని మహారాజు మీనరాశిలో ఉండడము. మీనరాశి ఆయన స్వక్షేత్రము. ఇప్పుడు రేవతి నక్షత్రంలో శని భగవానుడు సంచారం సాగుతూ ఉంది. 9వ దృష్టితో ఆయన మీనరాశిని చూడడము, ఇదొక స్పెషల్ అంశము. కాలపురుషుడు కుండలిలో వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టారు. సో ఈ వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టడము, ఆయన స్వరాశి అవ్వడము, అందులో ఉచ్చరాశిలో ఉండి చూడడము, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలగజేస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి కొంచెం వాటిని అందుకోవడంలో కొంచెం వారు చేయాల్సి ఉంటుంది. అవేంటో మనం చూద్దాము. ఇప్పుడు మొత్తంగా అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 రాశుల వాళ్ళకి గురు భగవానుడు ఆయన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉంటూ కాలపురుషుడు కుండలిలో నుంచి చతుర్థ స్థానంలో ఉంటూ ఆయన ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తారో చూద్దాము. మనము శ్రీరామచంద్రమూర్తి జన్మజాతకం తీసుకుంటే ఆయన పుట్టినప్పుడు గురు భగవానుడు బృహస్పతి ఆయన ఉచ్చ రాశిలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన జన్మజాతకం చూసుకుంటే ఆయన జన్మజాతకంలో కూడా గురు భగవానుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. అలా ఇప్పుడు అందరికీ కూడా, అంటే మనందరికీ కూడా ఉచ్చ రాశిలో ఆయన ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, వాళ్ళు పుట్టినప్పుడే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు. అలా ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే కనుక మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి, అంటే ఎక్కువ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అలా లేకపోయినా కూడా కాలపురుషుడు కుండలిలో ఆయన కర్కాటక రాశిలో సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఈ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 ప్రతి ఒక్క రాశికి విడివిడిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గురు భగవానుడు ఉచ్చ రాశిలో ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని మనం తెలుసుకోవడానికి ముందుగా కొన్ని ప్రత్యేక మీ జన్మ కుండలిలో కనుక గురు భగవానుడు మీరు పుట్టినప్పుడు కర్కాటక రాశిలో ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఎవరికైనా గురు భగవానుడు మకర రాశిలో ఉంటే, అంటే మకర రాశి ఆయన నీచక్షేత్రం, ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అసలు మామూలుగా అయితే మకర రాశి ఆయన నీచ రాశి కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ సమసప్తకాలు అవుతాయి. ఆయన నీచ రాశిలో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ గోచార గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సో సమసప్తక స్థితి ఇరుగురు వర్యులకి కూడా చాలా మంచి ఫలితాలని కలగజేస్తుంది. అలాగే కర్కాటక రాశిలో ఉంటే ఇది చాలా మంచిది, ఎందుకంటే జన్మగురుడు మీద గోచార గురుడు సంచారము, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎవరికైనా వృశ్చిక రాశిలో గురు భగవానుడు ఉంటే ఆయన 5వ దృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. మీన రాశిలో ఎవరికైనా ఉంటే
మీనరాశిలో ఉంటే గురు భగవానుడు, అది కూడా చాలా స్పెషల్ ట్రాన్సిట్గా మీకు ఇంకా అంటే కొంతమందికి ఎక్స్ట్రా ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఎవరెవరు అనేది ఈ స్థితిలో కనుక ఉంటే, అంటే గురు భగవానుడు మీ జన్మ జాతకంలో కర్కాటక రాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న, మీన రాశిలో ఉంటే ఇంకా ఇది మీకు చాలా స్పెషల్ గోచారం అని చాలా స్పెషల్ గోచారం, ఎక్కువ మంచి రెట్టింపు మంచి ఫలితాలను ఇస్తుంది. అందున ప్రత్యేకించి మకర రాశిలో గురు భగవానుడు ఎవరికైనా ఉంటే మీరు పుట్టడమే అంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మీకు మంగళతోటి కూడి గురు భగవానుడు ఉంటే కనుక అప్పుడు గురు భగవానుడు ఆయనకు ఉచ్చస్థానం, మంగళకి ఈయన నీచస్థానం కాబట్టి ఈయనకి నీచ భంగం అయిపోతుంది. అప్పుడు మీకు ఇది మీకు నీచులో ఉన్నట్టు కౌంట్ కాదు. ఇంకా ఒకవేళ అలా ఉంటే ఇంకా మంచిది. అలా ఎవరికైనా ఉంటే కనుక మంగళ్ జూపిటర్ కనుక మకర రాశిలో ఉంటే ఈ ట్రాన్సిట్ చాలా బాగా ఉంటుంది. అలా లేదు ఉత్తగా జూపిటరే ఉన్నారు అనుకోండి, ఉత్తగా గురు భగవానుడే ఉన్నాడు అనుకోండి మకర రాశిలో, ఇంకే ప్లానెట్స్ ఉన్నా కౌంట్లోకి రాదు. మంగళ ఉంటేనే ఆయనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. ఒకవేళ జూపిటర్ రెట్రోగ్రేషన్లో ఉన్నా కూడా ఆయన ఉచ్చ స్థానంలోనే ఉన్నట్టు కన్సిడర్ అవుతుంది మకర రాశిలో. అసలు మామూలుగా ఇదంతా లేకుండా జూపిటర్ కనుక గురు భగవానుడు కనుక మకర రాశిలో ఉంటే ఇది ఇంకా స్పెషల్ ట్రాన్సిట్ అవుతుంది. మీరు మీ జన్మ జాతకంలో కనుక గురు భగవానుడు మకర రాశిలో ఉంటే మీరు గురుబలం లేకుండా పుట్టారు కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ వచ్చే 12 సంవత్సరాల వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఈ సంవత్సరం మొత్తం కూడా గురు భగవానుడు ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రత్యేక గ్రహస్థితిలో ఉన్న వాళ్ళ మటుకే కాదండి, మనందరికీ కూడా మళ్ళీ 12 సంవత్సరాల వరకు కూడా మనం గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి, గురుబలాన్ని భద్రపరచుకోవడానికి ఇప్పుడు ఆహార నిల్వలు చేసుకుంటే మనకి డబ్బు నిల్వలు చేసుకుంటాం, ఆహార నిల్వలు చేసుకుంటాము, సేవింగ్స్ చేసుకుంటాము. ఇవన్నీ మనం మెటీరియల్గా చేసేది. మనం అకల్ట్గా ఏం చేస్తున్నాము, స్పిరిచువల్గా ఏం చేస్తున్నాము, మనం చేసే ప్రతి మంచి పని కూడా మనకి గురుబలాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎంత ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత మంచి పనులు చేస్తూ ఉంటే కనుక గురుబలం ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు గురుతత్వం కల దేవీ దేవతను పూజించినా పూజించకపోయినా కూడా మానవ సేవ మాధవ సేవ అన్న చందాన మీరు ఉన్నవాళ్ళైతే మీరు ఎప్పుడు గురుబలంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఇంకా దాన్ని చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాన్ని చూడొచ్చు. సో ఇలా మనం అందరం కూడా 12 సంవత్సరాల వరకు గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అన్డౌటెడ్లీ. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి గురు భగవానుడు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని చూద్దాం. తులారాశి తులా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 10వ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? డైరెక్ట్ ఆయన సప్తమ దృష్టితోటి మీ చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నాడు, పంచమ దృష్టితోటి మీ ద్వితీయ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు, అలాగే నవమ దృష్టితో మీ షష్ఠ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. లోన్స్ విషయంలో మీకు ఏదైనా రావాలని అనుకున్నా లేదా మీరు తీర్చాలని అనుకున్నా వాటన్నిటిలో మీకు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. వాటన్నిటిని మీరు ఇచ్చేస్తారు. కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంటుంది. అయితే ఈ కాంపిటేటివ్ సక్సెస్ వెరైటీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక కాంపిటేటివ్ సక్సెస్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వలేరు, మెరిట్ రాదు. అయితే మీరు కష్టపడతారు కానీ కష్టపడ్డట్టు మీకు అనిపించదు. దానికి కారణం ఏంటంటే ఇష్టంతో ఆనందంతో మీరు ఆ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. గురు భగవానుడు చేసేది అదండి. మనకి కొండని పెండి చేయమన్న టాస్క్ వచ్చినా కూడా అసలు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, గురుబలం ఉంటే కనుక ఈ పని నాకు ఇష్టం అని సంతృప్తితో చేస్తాము. అప్పుడు ఏంటంటే ఆ పని ఈజీగా అయిపోతుంది, కష్టం కూడా అనిపించదు. కష్టాన్ని కలిగించకుండా మన జీవితంలో మన పనులు మనం చేసుకునే విధంగా మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసే గ్రహం ఏదైనా ఉందంటే అది దేవగురు అయిన బృహస్పతి. ఇప్పుడు మీ చేత అది చేయిస్తున్నారు. అందువల్ల కాంపిటేటివ్ సక్సెస్ ఉంటుంది. కాంపిటేటివ్ సక్సెస్కి మళ్ళీ మీరు ఎక్కువ కష్టపడతారంటే కష్టపడతారు కానీ కష్టపడ్డట్టు మీకు అనిపించదు. ఒక ఈజీ వేలో గురువు కదండి మీకు ఒక మంచి థాట్స్ ఇస్తాడు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందని మంచి మంచి థాట్స్, మెమరీ పవర్ని కూడా బాగా కలిగిస్తాడు. చాలా బాగా ఉంటుంది. అంతర్గత శత్రువులు నుంచి బయటపడతారు. అంటే అంతర్గత శత్రువులు అంటే ఏంటి?
సపోజ్ ఏదైనా బద్ధకంతో మీరు పనులు పోస్ట్పోన్ చేస్తున్నారు అనుకుంటే ఉందని కాదు, దాంట్లోంచి మీరు బయటపడతారు. అలాగే లేదు ఏదన్నా ఈ పని చేయడం వల్ల ఈ పనికి బ్లాకేజ్ అవుతుంది, ఇన్నాళ్ళు నేను కనిపెట్టలేకపోయాను, ఇప్పుడు నేను ఇది చేయడం ఆపేస్తే ఈ పని అవుతుంది, అలాంటిది మీకు కలగజేస్తాడు. అంటే ఒక రియలైజేషన్, 6th స్థానం మీద ఆయన దృష్టి పెట్టడం అంటే రియలైజేషన్ ఇస్తారు. సో ఇప్పుడు గురు భగవానుడు ఇచ్చే రియలైజేషన్ ఏంటంటే మీ జీవితంలో మంచి మార్పులకి ఇది ఒక ఆహ్వానం పలుకుతుంది, ఇది ఉంటుంది. మీ 2వ స్థానం మీద 4th స్థానం మీద ఆయన ఇప్పుడు మీకు ఉద్యోగస్తులకు ఒకటి చెప్పాలి, ఇక్కడ 10వ స్థానంలో ఆయన సంచారము మీకు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనులు మీ చేతే చేయిస్తున్నారేమో అనిపిస్తుంది, మిమ్మల్ని చాలా వాడుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ మీరు నో చెప్పలేరు. మీరెంత నిర్మోహమాటమైన వ్యక్తులైనా సరే ఇన్నాళ్ళు ఇప్పుడు మీరు దాన్ని విడిచేస్తారు, మీకు తెలియకుండానే నో చెప్పకుండా మీరు చేస్తారు. లోపల మట్టుకు విపరీతమైన, ఎందుకంటే సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి 10వ స్థానం గురు భగవానుడికి నీచ రాశి. ఇప్పుడు మీకు మీ గోచారంలో మీ దాని ప్రకారం 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి పనులు అందరూ మీకు అసైన్ ఇది ఉద్యోగస్తులకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవరికి వర్తించదు. మీ చేత పనులు చేయిస్తున్నారు. ఇదేంటి పైగా పోనీ క్రెడిట్ మీకు ఇస్తారా? మీకు ఇవ్వరు. మీరు పూర్తి చేశాక వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ ఖాతాలో. ఇది మీకు ఎంత అసహనాన్ని కలగజేస్తుందంటే కానీ బయటకు చెప్పలేరు. ఎందుకు చెప్పలేకపోతున్నాను అన్నది కూడా మీకు అర్థం కాదు. దీనికి కారణం ఏంటంటే మీకు గురు భగవానుడు ట్రాన్సిట్ అయ్యే లోపల వృత్తిపరంగా మంచి మార్పులు తేవాలని గురు భగవానుడు గురు భగవానుడు ఇక్కడ మీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీ చేత అది రావాలంటే ఒక డిజర్వెన్స్ ఉండాలి కదా, ఎందుకంటే గురు భగవానుడు మీకు పూర్తిగా అనుకూలుడు కాదు. మీకు 3వ రాశి 6వ రాశికి అధిపతి అవ్వడం వల్ల పూర్తిగా అనుకూలుడు కాదు, అందులో 10వ రాశిలో ఉన్నాడు. కాబట్టి మీ చేత ఇలాగా మీకు ఇష్టం లేని పని చేయించి, మీరు కాని పని మీ చేత చేయించి, మీకు బలాన్ని ఇచ్చి, దాని ద్వారా మీకు మంచి ఇప్పుడు ఒక ఇల్లు కట్టేప్పుడు మేస్త్రి కప్పచెప్పడం ఒక లెక్క, లేదా ప్రతిదీ మనమే దగ్గర ఉండి ప్రతి మైన్యూట్ థింగ్ నుంచి మేజర్ థింగ్ వరకు మనం దృష్టి పెట్టి కట్టించుకుంటే దాని రిజల్ట్స్ వేరే ఉంటుంది కదండి. అలా ఇప్పుడు మీ చేత చేయిస్తున్నాడు. అంటే ఇల్లు కట్టడం అంటే ఏంటి, మీ కెరియర్ అనే హౌస్ని ఆయన స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ అనుకోకుండా మీకు గురుబలం బాగుంటే ఈ వీడియో మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అదే రోజు చూస్తారు, లేదా అది జరిగిన 2 రోజులకి చూస్తారు. మీకు అసంతృప్తి నలుగుతున్నప్పుడే ఈ వీడియో చూస్తారు. మీరు అనుకుంటారు ఆహా ఎందుకు జరుగుతుంది. అప్పుడు మీరు గురు భగవానుడికి శిరస్సు ఉంచి థ్యాంక్స్ చెప్పుకోండి, ఎందుకంటే మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు, మీ కెరియర్ని స్ట్రాంగ్ చేస్తున్నాడు. కాబట్టి అంటే ఈ విషయం తెలుసుకుంటే మీరు ఇష్టంగా చేస్తారు, ఎన్ని పనులు వచ్చినా ఇష్టంగా చేస్తారు. దానివల్ల మీకు తర్వాత 12 years వరకు కెరియర్ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి మీరు అసంతృప్తితోటి ఉండి చేస్తూ ఉంటే కనుక ఇష్టంగా చేయండి. అసంతృప్తితో చేస్తే ఇచ్చే ఫలితాన్ని తగ్గిస్తాడు ఆయన, చాలా తగ్గించిస్తాడు. కొంత ఫలితాలనే ఇస్తాడు. 30/100లో 30% ఇస్తాడు. గ్రోత్ ఉంటుంది, 30% గ్రోత్ ఉంటుంది. కాంక్రీట్ చేసుకుంటారా, 30% గ్రోత్తో సరిపుచ్చుకుంటారా అనేది మీ మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ నేను లీక్ చేశాను, ఇది జరగబోయే సిచ్యువేషన్, దీనికి ప్రిపేర్డ్గా ఉండేది. ఇది కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే. వ్యాపారస్తులకి అత్యద్భుతమైన సమయం, ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగా ఉంటుంది. ఇది విద్యార్థినులకి చెప్పాను కదా, కాంపిటేటివ్ సక్సెస్ సూపర్ హైగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. విద్యార్థులనే కదా నిత్య దైనందిన జీవితంలో మనం ప్రతిదీ కూడా కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా కాంపిటేటివ్ సక్సెస్ వితౌట్ ఎనీ స్ట్రగుల్ ఈ సంవత్సరం గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉచ్చ గురువు ప్రసాదించే ఫలితాలు. చూశారు కదా, మీ రాశి వాళ్ళకి గురు భగవానుడు ఉచ్చ క్షేత్రంలో ఉంటూ ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. వీటిని అందిపుచ్చుకోవడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. ఎప్పుడైనా మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. అవి వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ మనం కూడా మన వంతు ప్రయత్నం అవి అందుకోవడానికి చేస్తే కనుక వాటిని మనం ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి మనం చూడలేము. ఇప్పుడే మొదలైంది కాబట్టి సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఉన్న గురు భగవానుడు ఉచ్చ స్థితిని మనం అందరం ఎలా మొత్తంగా తీసుకోవాలి, అంటే ఎలా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒడిసి పట్టుకోవాలంటే పరిహారం చేయాలి. ఏం పరిహారం చేస్తే కనుక మనము దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము, అది ఇప్పుడు చూద్దాము. గురువుల ఆరాధన, మెయిన్గా గురువుల ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ఆశాంతం కూడా
చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ గురు రూపాన్నైనా ఆరాధించండి. అమ్మవారు గురు రూపంలో చూస్తే సరస్వతి అమ్మవారి రూపంలో ఉంటుంది, రాజశ్యాముల అమ్మవారి రూపంలో ఉంటుంది. దక్షిణామూర్తి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వరూపంలో. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించవచ్చు, రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించవచ్చు. కృష్ణ మందిర జగద్గురు, మనకి కృష్ణుడు కూడా, కృష్ణ పరమాత్మ కూడా జగద్గురువు. సో ఆది గురువు శంకర భగవత్పాదులను ఆరాధిస్తారా, లేదా సాయిబాబాని ఆరాధిస్తారా, మీ ఇష్టం. ఏ దేవీ దేవతలనైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు సమానమైన దేవీ దేవతను, గురు సమానం కాదు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలను ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక వారం ఏంటంటే, అందుకే మనకి గోచారంలో గ్రహస్థితులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళకి గురుబలం లేదనుకోండి, ఎగ్జాంపుల్కి గురుబలం లేకపోతే కనుక జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే లక్ మనకి కావాలంటే గురుబలం ఉండాలి. ఇది వీళ్ళ అదృష్టవంతులు వీళ్ళకన్నీ అలా అయిపోతూ ఉన్నాయంటే గురుబలం ఉంటే అవుతుంది. ఇలా గురుబలం అందరికీ దొరకకపోయినా భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గోచారంలో వచ్చే ఇలాంటి స్థితిగతుల వల్ల మన జన్మజాతకంలో గురుబలం ఉంటే దాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి, ఒకవేళ జన్మజాతకంలో గురుబలం లేకపోతే దీనిని పెంపొందించుకోవడానికి మరియు దాన్ని తీసుకోవడానికి, గురుబలాన్ని మనం తీసుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది చాలా సరైన అవకాశం. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. అందువల్ల గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతల్ని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తుంది మనం ఇక్కడ తల మీద చేపెట్టుకొని వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం అనే నామాన్ని ఉచ్చరిస్తూ లేవడము. అంటే ఇక్కడ మనకి గురు పాదకులు ఉంటాయి శిరస్సు మీద, అందుకే మనకి ఇది చాలా పవిత్రమైన స్థానం. ఇక్కడ ఈ స్థానం పవిత్రమైన స్థానం. ఉదయాన్నే లేస్తూనే ఇలాగా వందే గురు పదద్వంద్వం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, అంటే దీని అర్థం ఏంటి, గురువు యొక్క పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ ఉన్నానని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థం. ఇలా ఉదయాన్నే అనుకుంటూ లేవడం వల్ల మన జన్మజాతకంలో గురుబలం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులయ్యి మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని ఉన్నంతలో అదృష్టవంతంగా మార్చుకోవడానికి చక్కటి సదావకాశాన్ని గోచారంలో బృహస్పతి ప్రసాదిస్తూ ఉన్నాడు. గోచారంలో బృహస్పతికి అన్ని ప్లానెట్స్ కూడా చాలా భక్తితో ఆరాధిస్తాము. ఇంకా గురు భగవానుడు అంటే అత్యంత భక్తి శ్రద్ధలు కనుక గురు భగవానుడి పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ మనందరికీ కూడా సన్మంగళాలు మన జీవితంలో కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.